హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎన్ఎస్ టాక్స్. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. లాస్ట్ వీడియోలో తిరుపతి వెళ్తున్నామని చెప్పాను కదా మీకు. ఆ రోజైతే రానే వచ్చేసింది. వెళ్ళేటప్పుడు దేవుడి కాడ కొబ్బరికాయ కొట్టు వెళ్తారు కదా, సో మేము కూడా అలానే కొట్టుకుని స్టార్ట్ అయ్యాం. వెళ్ళేటప్పుడు గోవింద అని చెప్పి స్టార్ట్ అయ్యాం. ఇంతమంది ఉన్నప్పుడు సాంగ్స్ లేకపోతే ఎలా చెప్పండి. సాంగ్స్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ భక్తి బాటలు పెట్టాము. భక్తి బాటలు పెట్టంగానే ఏంటో సైలెంట్ అయిపోయారు అందరూ. ఇలా కాలే అని చెప్పి మా సాంగ్స్ పెట్టించాము. ఇంత ఓ పక్క పాడుతా నిద్ర రాకుండా ఉంటుంది అని చెప్పి ఎవరు గోళ్ళ వాళ్ళు ఉన్నారు. వీళ్ళిద్దరైతే అసలు గొడవ పడతానే ఉంటారు వచ్చిన కాడి నుంచి. నైట్ 9 అవుతుందని చెప్పి టిఫిన్కి అయితే ఆగాము. కొంతమంది ఇంట్లో చేశారు, కొంతమంది ఏమో చేయలేదు. నిహాంత్ అయితే వాళ్ళ తాతయ్య దగ్గర బజ్జున్నాడు. కెమెరా అలా పెట్టంగానే చాలు ఎక్కలేని షై వచ్చేసిద్ది మా పిన్నికి, మా అమ్మకి. ఆల్రెడీ వీళ్ళందరూ అక్కడ నిద్రపోయారు. అన్నీలో కొంచెం బోర్ కొట్టింది కాబట్టి నిద్ర తొందరగా వచ్చింది. అవే ఎప్పుడు 11-12 దాకా మేలుకున్నదిగా నిద్రపోయింది. ఇంతమంది వాటికే టిఫిన్ చేసామన్నా కదా. మా అన్నయ్య, నేను, మా మామయ్య, శంకర్, మా తమ్ముడు చేసాము అంతే. ఇంకా డ్రైవర్ అన్న చేశారు. 8 నైట్ అయ్యేలోకే ఏమో చపాతి అండ్ వెజ్ పలావ్ మాత్రమే ఉంది అని చెప్పారు. శంకర్ ఎలా నిద్రపోయాడు అని చెప్పి చూపిస్తున్నా. కూర్చొని నిద్రపోతారు, ఎలా నిద్రపోతారు అసలు. మేమైతే చపాతి ఆర్డర్ పెట్టుకున్నాం. చపాతి విత్ టమాటా మసాలా కర్రీ అనమాట. నాకైతే ఇలాంటి వాటిల్లో లెమన్ అండ్ ఆనియన్ లేకపోతే అస్సలు దిగదు. ఈ హోటల్ పెట్టి 15 days మాత్రమే అవుతుందంట, కానీ చాలా మంచిగా సర్వీసింగ్ చేశారు. నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నా తిరుపతి. మా ఫ్యామిలీలో మ్యాక్సిమం అందరూ వెళ్ళి వచ్చేవాళ్ళే. మనసులో తినాలని ఉన్నా కానీ తినలేను, ఎందుకంటే నాకు వామిటింగ్ సెక్షన్ ఉంది. మేము అలా టిఫిన్ చేసి వచ్చేలోపే మా నిహాంత్ అయితే లేచాడు. ఇంకా తిన్నాం కదా, అరిగేదాకా ఆడుకుంటాం. మీరేమైనా చిన్నపిల్లలా ఏంటి అని అనుకోవద్దు. బాగా ఒకరి మీద ఒకరు జోకులు వేసుకుంటా అలా అలిసిపోయి ఇంకా మా కన్నా ముందే నిద్రపోతున్నారు వీళ్ళందరూ. కెమెరా తిప్పంగానే ఫేస్ కవర్ చేసుకోవడానికి చూస్తారు నిద్రలో కూడా. ఎర్లీ మార్నింగ్ 4:30కి అలా బస్ స్టాండ్ కి 5 kilometers దూరంలో తిరుపతిలో ఉన్నాం. 2 hours అయితే ఆగాం ఇక్కడే. డ్రైవర్ అన్న అయితే నిద్రపోయాడు. 6:30కి అలా చెకింగ్ కౌంటర్కి అయితే వచ్చాము. బ్యాగ్స్ అన్ని చెకింగ్ చేయించి వ్యాన్ కి టోకెన్ తీసుకోవాలి కాబట్టి ఎవరి బ్యాగ్ వాళ్ళు తీసుకొని చెకింగ్ కౌంటర్కి అయితే వెళ్ళాము. మా నిహాంత్ అయితే వాళ్ళ తాతని అస్సలు వదలలేదు. చాలా హడావిడి చేసాము దర్శనానికి. ఎక్కడ లేట్ అవుతుందో అని చెప్పి కూర్చొని అందరు కాళ్ళు పట్టపోయినాయి అక్కడికి. అలా నుంచుని నడుస్తుంటే ప్రశాంతంగా ఉంది. నవ్యాన్ వీడియో తీయమంటే ఎంత వయ్యారంగా తీసిందో వీడియో కూడా. చెప్తాను అన్నప్పటికీ మంచిగా తీ నవ్యా అని చెప్పి. ఇంకా చెకింగ్ చేయించిన బ్యాగ్స్ అన్ని ఒక చోట పెట్టి ఫొటోస్ దిగే వాళ్ళు అయితే దిగారు. అన్న అయితే ఎంత భయపెట్టాడు పైకి వెళ్ళేటప్పుడు. నీకు ఇప్పుడు కాదు, వెళ్ళేటప్పుడు చుక్కలు కానొస్తాయి, వాంతి అవుతుంది, తిప్పుతుంది అని చెప్పి. దేవుడి దయ వల్ల అలా ఏం కాకుండా పైకి అయితే వచ్చాము. పైకి అలా వచ్చి రంగాలే ఫస్ట్ అయితే బ్రష్ చేసాము అందరం. ఎందుకంటే ముక్కు కాబట్టి గుండె అయితే కొట్టించుకోవాలి కంపల్సరీ. ఫ్యామిలీ వాటికి ఇద్దాం అనుకున్నాం. నేను, శంకరు, బుడ్డోడు, అత్తయ్య, మామయ్య. అనుకోకుండా అమ్మమ్మ గాని ఇచ్చింది. నీళ్లు కానొస్తే చాలు ఎప్పుడెప్పుడు ఆడదామా అని ఉంటాడు నిహాంత్. గుండ్లు కొట్టించిన పక్కనే బాత్రూమ్స్ ఉంటాయి కాబట్టి స్నానం చేసి వచ్చేద్దామని చెప్పి కావాల్సిన స్టఫ్ మొత్తం తీసుకెళ్తున్నాం. ఆల్మోస్ట్ నా ఫొటోస్ అన్నిటికీ మా అన్నే ఫోటోగ్రాఫరు అండ్ వాడి ఫొటోస్కి కానీ నేను ఫోటోగ్రాఫర్ అనుకోండి. గుండు మీద ఎలా ఉంటానో అని అనుకున్నా కానీ పర్లా బాగానే ఉన్నా. టిఫిన్ చేసేసి దర్శనానికి అని చెప్పి స్టార్ట్ అయ్యాము. 14 గంటలు అయితే ఉన్నాము దొడ్లల్లో. ఫోన్ ఎలా చేయారంట. మార్నింగ్ 11ంటికి వెళ్తే నైట్ 11ంటికి దర్శనానికి అలౌ చేశారు. 2:30కి అలా దర్శనం అయిపోయి బయటకు అయితే వచ్చాము. ఆమె దగ్గరికి వెళ్ళే కొద్దీ గోవింద గోవింద అని చెప్పుకుంటా వెళ్తాం కదా. నాకు తెలియని బాధ లోపల నుంచి. ఎందుకు అంత ఎమోషన్ అవుతున్నానో నాకు కానీ తెలియట్లా అసలు. చాలా కంట్రోల్ చేసుకుని దండం పెట్టుకుని వచ్చేసా. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. ఏదో సింపతి క్రియేట్ చేద్దామని అయితే కాదు. 3:30కి అలా స్టార్ట్ అయ్యాం. ఇంకా చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయో అవి విజిట్ చేద్దామని చెప్పి. మీరు ఇప్పుడు చూసేది ఏంటంటే పెంచలకోన నరసింహస్వామి అనమాట. వీడియోకి సంబంధించి నేను సపరేట్గా పెడతాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ గైస్. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దిస్ ఈజ్ మై రిక్వెస్ట్.